పెద్ది మూవీకి సంబంధించి కొత్తగా సీన్స్ అనేటివి యాడ్ చేస్తున్నాం అని చెప్పి నిన్న ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వదిలారు. సో చూసుకున్నట్లు నిన్న ఈవినింగ్ గా వదిలారండి. ఈ రోజు వదులుతామని. సో ఆల్రెడీ వీళ్ళు యాడ్ అయితే చేసేసారు. ఒక షో అయితే పడిపోయింది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి డే 15 అనేది గడుస్తుంది కాబట్టి దీని టోటల్ కలెక్షన్ అనేది ఇండియన్ గ్రాసు, ఇండియన్ నెట్, ఓవర్సీస్ నెట్, ఓవర్సీస్ గ్రాసు మొత్తంగా క్లారిటీగా చెప్తాను అనమాట. అది కాకుండా ఓటీటీ డీల్ కూడా కుదిరింది. అదొక చిన్న రూమర్గా మిగిలింది అనమాట. ఎలా ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయదు. సో ఎవరైనా సరే భయ్యా కొత్తగా ఛానల్కి వచ్చినట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. అతి కష్టపడి మరీ నేను వీడియోలు చేస్తున్నాను అనమాట. సో తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి మూవీ వచ్చినా కానీ మనం క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది దాని గురించి వివరిస్తాం అనమాట, వర్ణిస్తాం అనమాట. సో ఇది ఓకేనా. చూసుకున్నట్లయితే కొత్త సీన్స్ అయితే యాడ్ అవుతాయి. సో దాంట్లో ఆ యొక్క సైకిల్ సీన్ ఏదైతే ఉంటుందో సో అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇది ఒక చిన్న రూమర్ అండి. నేనైతే మూవీ ఇంకా చూడలేదు, వెళ్ళి చూడాలి, ఇప్పుడు చూస్తా. ఓకే, ఈ వీడియో అప్లోడ్ చేయగానే. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క జాహ్నవి కపూర్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్, అది ఇంతకు ముందు పెద్ద ఇదే అయింది అనమాట. సో ఆమె సరిగా ఇది చూపిస్తుంది, అది ఇది అని చెప్పి చాలా రకాలుగా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ యొక్క సీన్స్ చూడగానే జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది ఎందుకు పెట్టారు ఏంటి అని చెప్పి తెలుస్తుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా. సో మూవీ చూసిన తర్వాత అండి, నేనైతే చూడలేదు. అది కాకుండా 4 సీన్స్ అనేటివి కొన్ని క్యారెక్టర్ల దగ్గర యాడ్ చేశారంట. అది మనం చూడాలి వెళ్ళి. ఓకే. సో చూసుకున్నట్లయితే దీనికి టికెట్స్ కూడా ఈ రోజు భయంకరంగా బుక్ అయ్యాయండి. వితిన్ 1 అవర్లోనే 27K, 6K, సో 5K, మళ్ళీ వచ్చి 10K, 11K, 15K అని చెప్పి ఈ విధంగా బుక్ అవుతున్నాయి అనమాట. సో నిన్నటి నుంచి. ఓకే. సో చూసుకున్నట్లయితే డే 15 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి గడుస్తుందండి. సో డే 15లో టోటల్గా అన్ని లాంగ్వేజ్లకి సంబంధించి 21 లక్ష అయితే సంపాదించింది అనమాట. సో ఒక పెద్ద గొప్ప విషయం అనుకోవచ్చు. ఈ రోజు గడిచే కొద్ది కలెక్షన్ అనేది ఎక్కువ రాబడుతుంది కంపల్సరీ ఖచ్చితంగా. హిందీలో చూసుకున్నట్లయితే 3 లక్షలు, తెలుగులో చూసుకున్నట్లయితే 18 లక్షలు, మరి కన్నడలో చూసుకున్నట్లయితే 1 లక్ష అయితే సంపాదించింది అనమాట. షోస్ అనేటివి కూడా చాలా తక్కువగానే పడ్డాయి అని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. హిందీలో 416 షోస్ అయితే పడ్డాయి, తెలుగులో వచ్చి 562 షోస్ అయితే పడ్డాయి, కన్నడలో వచ్చి ఒక 100 షోస్ అయితే పడ్డాయి అనమాట. సో తమిళ్లో మర్చిపోయానండి, తమిళ్లో వచ్చి 1 లక్ష అయితే సంపాదించింది. సో తమిళ్లో వచ్చి 236 షోస్ అయితే పడ్డాయి అనమాట. ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 43 కోట్ల అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట క్లారిటీగా. సో మొదటి ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే 21,83 లక్షలు అయితే ఉందన్నమాట. జిఎస్టీ గవర్నమెంట్ కి పే చేసిన తర్వాత జిఎస్టీ అనేది సో 18,50 లక్షలు అయితే ఉందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే రెండవ రోజు ఈ యొక్క మొదటి రోజు అండి, ప్రీమియర్స్కి చెప్పేశాను అనమాట. 842 షోస్ అయితే పడ్డాయి అనమాట. సో మొదటి రోజు చూసుకున్నట్లయితే 60,65 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 51 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఓకే, ఇండియన్ నెట్లో. సో రెండవ రోజు చూసుకున్నట్లయితే 32 కోట్లు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 26,90 లక్షలు అయితే సంపాదించింది. అంటే 32 కోట్లు అంటే ఇండియన్ గ్రాస్లో, ఇండియన్ నెట్లో వచ్చే 26,90 లక్షలు అనమాట. అంటే మొత్తంగా జిఎస్టీ ఎంత పోయిందండి? అదొక 4 కోట్లు 6 కోట్లు పోయింది ఆ జిఎస్టీ. నాకు అదే అర్థం కావట్లా. 6 కోట్లు జిఎస్టీ గవర్నమెంట్కి. మూడవ రోజు వచ్చి 34,88 లక్షలు అయితే సంపాదించింది. సో ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 29,10 లక్షలు అయితే సంపాదించింది. నాలుగో రోజు చూసుకున్నట్లయితే 38,25 లక్షలు అయితే సంపాదించింది. సో ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 32,15 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకే. సో ఐదవ రోజు చూసుకున్నట్లయితే 14,66 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 12,35 లక్షలు అయితే సంపాదించింది. ఆరవ రోజు చూసుకున్నట్లయితే 11,37 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 9,70 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఏడవ రోజు చూసుకున్నట్లయితే 8,89 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. సో అదే ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 6,30 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో తొమ్మిదవ రోజు చూసుకున్నట్లయితే 6,03 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 5,15 లక్షలు అయితే సంపాదించింది అనమాట. 10వ రోజు చూసుకున్నట్లయితే 9,56 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే
8,10,00,000 అయితే సంపాదించింది అనమాట. 11వ రోజు చూసుకున్నట్లయితే 10,70,00,000 అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 9,20,00,000 అయితే సంపాదించింది. 12వ రోజు చూసుకున్నట్లయితే 4,73,00,000 అయితే సంపాదించింది. సో 12వ రోజు అండి, సారీ అండి, అంతేలేండి. సో ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 4,10,00,000 అయితే సంపాదించింది అనమాట. 13వ రోజు చూసుకున్నట్లయితే 3,97,00,000 అయితే సంపాదించింది. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 3,45,00,000 అయితే సంపాదించింది. 14వ రోజు చూసుకున్నట్లయితే 2,82,00,000 అయితే సంపాదించింది. సో ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే అది ఇంతకుముందు చెప్పింది నేను ఇండియన్ గ్రాస్ అండి, ఇప్పుడు చెప్పేది ఇండియన్ నెట్ అనమాట. 2,45,00,000 అయితే సంపాదించింది. ఇక హిందీలో ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి ఆల్రెడీ చెప్పేశాను. సో హిందీలో వచ్చి 3 లక్షలు, సో తెలుగులో వచ్చి 18 లక్షలు, కర్ణాటకలో వచ్చి 1 లక్ష, తమిళ్లో వచ్చి 1 లక్ష. దీనికి షోస్ అనేటివి చాలా తక్కువ పడ్డాయి. జిఎస్టీ అనేది ఇంకా డేటా రాలేదండి. సో ఈవినింగ్ కల్లా వస్తుంది అనమాట కంపల్సరీ, ఖచ్చితంగా. సో ఇదండి కలెక్షన్ అనేది. ఇక ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 43 కోట్లు అయితే ఉందన్నమాట. అది జిఎస్టీ మళ్ళీ వచ్చి దాంట్లో జిఎస్టీ పోతుంది, మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్ దగ్గరికి కొంత డబ్బు అనేది వస్తుంది, థియేటర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి కొంత డబ్బు అనేది వస్తుంది, ప్రొడ్యూసర్ చేతికి అటు ఇటు కలిపి 35 కోట్లు అయితే వస్తుంది అనమాట, క్లారిటీ. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో ఫస్ట్ నుంచి లాస్ట్ డే వరకు ఇప్పటి వరకు, సో షోస్ అనేటివి బలంగానే పడ్డాయి అనమాట. ఈరోజు రీలోడెడ్ వర్షన్ షో పడ్డాయి కాబట్టి, ఈరోజు రీలోడెడ్ వర్షన్ అనేది పడ్డది కాబట్టి, సో అన్ని లాంగ్వేజ్లో ఇప్పుడు ప్రస్తుతానికి మార్నింగ్ షో పడుతూ ఉంటుంది కాబట్టి 1000 పక్కా షోస్ అయితే పడ్డాయన్నమాట, 1000కి పైగా. సో దీంట్లో 847, 12,000, 10,000 ఫిగర్ అనేది 9,000, 9,000, 9,000, 7,000, 7,000కి పైగా, 7,000కి పైగా, 8,000కి పైగా, 3,000కి పైగా, 4,000కి పైగా, 3,000కి పైగా, సో 3,000కి పైగా అని చెప్పి ఈ విధంగా షోస్ అయితే పడ్డాయన్నమాట. సారీ అండి, షోస్ అయితే ఈ విధంగా పడ్డాయన్నమాట చూలో. సో టికెట్స్ అనేటివి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. 6,000, 7,000, 8,000, 27,000, 10,000, 15,000, 16,000 ఈ విధంగా బుక్ అయితే అవుతున్నాయన్నమాట. ఆల్రెడీ నేను చూసే వచ్చాను అనమాట ఇదంతా. సో చూసుకున్నట్లయితే ఇదండి కలెక్షన్ అనేది. సో రీలోడెడ్ వర్షన్ చూసి ఆ యొక్క కొత్త సీన్స్ అనేటివి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు. సెకండ్ రివ్యూ అనేది వస్తుంది అనమాట పెద్ద మూవీకి సంబంధించి. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. నమస్కారం. ప్రముఖ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చి ఆ యొక్క పెద్ద మూవీని దక్కించుకోవాలని చెప్పి చూస్తుందన్నమాట. నెట్ఫ్లిక్స్లో ఈ యొక్క మూవీ అనేది రన్ అవుతుందని చెప్పి ఒక చిన్న రూమర్ అయితే ఉంది. సో ఈ యొక్క ఆఫర్ ఏంటి, ఎంత ఇచ్చారు ఏంటి అని చెప్పి లాస్ట్లో తెలుస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్. శాటిలైట్ రైట్స్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. సో టీవీలలో ప్రచారం చేసే శాటిలైట్ రైట్స్ ఏదైనా సరే ఒక మంచి ఛానల్ ఇచ్చి వచ్చి మీ పెద్ద మూవీని మేము ప్రదర్శించాలనుకుంటున్నాము, సో మాకు మీ పెద్ద మూవీ ఇవ్వండి అని చెప్పి మంచి ఆఫర్ కానీ ఇచ్చారనుకోండి, ఎవరైనా వచ్చి ఇచ్చేసారనమాట, దాన్నే శాటిలైట్ రైట్స్ అంటారు. ఆడియో రైట్స్ అంటే పెద్ద మూవీలో ఉన్న సాంగ్స్కి సంబంధించిన ఛానల్స్ అనేటివి ఉంటాయి. మ్యూజిక్ వినాలి, సో మంచి ఛానల్ అనేది వచ్చి మంచి ఆఫర్ అనేది ఇచ్చింది అనుకోండి, ఇచ్చేస్తాడు అనమాట. సో ఆ విధంగా